హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో కర్ణాటక స్పెషల్ అయినటువంటి పులియోగ్ర రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలా టేస్ట్ అయినటువంటి ఉపయోగకరమైనటువంటి రెసిపీ ఇది ఎలా చేయాలో పులియోగర చూపించేస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఎండుమిర్చి వేసేసుకోవాలి. దాన్ని చక్కగా మాడకుండా దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. ఇప్పుడు వేగిపోయినాయి, ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము. దాంట్లోకి ఒక కప్పుడు ధనియాలు వేసేసుకోండి. వీటిని కూడా చక్కగా దోరగా వేపుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేపుకున్నాక వీటిని కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రను కూడా దోరగా వేపుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఆ తర్వాత మినపప్పు, వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకుని దోరగా వేపుకోండి. అందులోకే కొన్ని మిరియాలు వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోండి. వీటిని చక్కగా దోరగా వేపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేసేసుకుందాం. ఒక కప్పుడు నువ్వులు చక్కగా వేపుకోండి. మాడకుండా దోరగా వేపుకోవాలి. వేగినాయి కదా, ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుని దీన్ని కూడా దోరగా వేపుకోండి. చక్కగా వేగింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం చింతపండు కూడా తీసుకుని దీన్ని కూడా కొంచెం వేపుకోండి. చక్కగా ఈనెలు అవి గింజలు లేకుండా శుభ్రం చేసుకునేటువంటి చింతపండు ఇది. కొంచెం వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఆ తర్వాత ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండుమిర్చి వేసుకుని చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పౌడర్ లాగా వచ్చినట్టు మనం మిక్సీ చేసుకోవాలి. దీనంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా మనం వేపుకున్నటువంటి వీటిని అన్నిటిని కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసుకుని వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలో తీసేసుకుందాం. ఆ తర్వాత మనం వేపుకుని ఉంచుకున్నటువంటి చింతపండుని అందులోకి కొంచెం బెల్లం కూడా వేసేయండి. దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే వేపుకున్నటువంటి ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం గిన్నెలోకి వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు ముందు కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి నూనె వేసుకున్నాను. నూనె కాగిందండి. దాంట్లోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మరికొద్దిగా ఎండుమిర్చి, తర్వాత ఇంగువను కూడా కొద్దిగా వేసేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా దోరగా వేపుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. దోరగా వేగింది తాలింపు. ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పులియోగర పౌడర్ అంతా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఆ వేపుకున్నటువంటి పౌడర్ మనం స్టోరేజ్ చేసుకుని మనం అన్నంలోకి ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా మనం కలుపుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి రెసిపీ? మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.